హలో అండి, నమస్తే. ట్రెడిషనల్ రెసిపీ అయినటువంటి కందా బచ్చలి కూరను సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవచ్చో ఇవాల్టి వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం చేసుకునేవారు కూడా నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి చేసినట్లయితే మీకు కూర బాగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి. చింతపండును నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత చింతపండులోకి కాస్త వాటర్ యాడ్ చేసి చింతపండును వాటర్లో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 2 కట్టల బచ్చలాకుకి 1/2 కేజీ కంద ముక్క అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ క్వాంటిటీలో చేసుకుంటే కూర చాలా బాగా కుదురుతుంది. బచ్చలాకుని మరీ ఎక్కువగా కాడలతో కాకుండా ఇలా కాస్త కాడ ఉండే విధంగా ఆకును నీట్గా తెంపుకోవాలి. ఇలా ఆకుకి కాస్త కాడ ఉండే విధంగా ఆకును తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. కంద ముక్కను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. కంద ముక్కకు పైన మట్టితో ఉన్నటువంటి చెక్కు ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా నీట్గా కంద ముక్కకు చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకునేటప్పుడు చేతికి దురద పెడుతుందండి. చేతికి కొబ్బరి నూనె రాసుకొని కంద ముక్కకు చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకున్న తర్వాత కంద ముక్కకు మట్టి ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న కంద ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల కంద అనేది చాలా త్వరగా చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని బచ్చలి ఆకుని ఒక చిన్న కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 4 నుంచి 5 విజిల్స్ లో ఫ్లేమ్లో రానిచ్చుకొని కందా బచ్చల్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి టమాటోను చింతపండును తీసుకుంటున్నానండి. నానబెట్టిన వాటర్తో సహా చింతపండును వేసుకొని చింతపండు తునకలు ఎక్కడిగా లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చింతపండు అనేది టమాటోలో బాగా కలిసిపోయి చింతపండు తునకలు ఎక్కడ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఉడికిపోయినటువంటి కందా బచ్చల్ని తీసుకొని ఇలా ఒక స్మాషర్ సహాయంతో మెత్తగా మెదుపుకోవాలి. కందా బచ్చలి అనేది పూర్తిగా కలిసిపోయేంత వరకు చాలా మెత్తగా మెదుపుకోవాలి. మరీ ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకగా కందా బచ్చలిని మెదుపుకోవాలండి. కూర తాలింపు కోసం బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్ర, కాస్త శనగపప్పు, కాస్త మినప్పప్పు, 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. మినప్పప్పు శనగపప్పు నేతిలో బాగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు కాస్త రంగు మారిన తర్వాత కరివేపాకు వేసి చిట్లనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం టమాటో చింతపండు కలిపి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ ప్యూరీని బాండీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కాస్త పసుపు, కాస్త ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు అనేది మన స్పైసీకి తగినట్టు వేసుకోవాలండి. టమాటో ప్యూరీ నూనెలో బాగా ఉడికిపోవాలండి. టమాటో చింతపండు గుజ్జు అనేది నూనెలో బాగా ఉడికి ఒక థిక్ పేస్ట్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి పైకి తేలేంత వరకు ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు టమాటో చింతపండు ప్యూరీని ఉడికించుకోవాలండి. ఇలా థిక్ పేస్ట్ అయిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్నటువంటి కందా బచ్చల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా టమాటో ప్యూరీలో కందా బచ్చల్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి.
కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని చింతపండు గుజ్జులో ఈ కందా బచ్చలి అనేది బాగా ఉడకాలండి. బాగా ఉడుకు పట్టి ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కందా బచ్చలిని చింతపండు గుజ్జులో ఉడకనివ్వాలండి. ఇలా బాగా ఉడకడం వల్ల చింతపండు పులుపు అనేది కందా బచ్చలికి బాగా పట్టి కూర అనేది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడుకు పట్టిన తర్వాత కాస్త అటు ఇటు కలుపుకొని ఇక థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కందా బచ్చలి కూర రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.